భారీ వర్షాలకు హైదరాబాద్ సరూర్ నగర్ డివిజన్లోని జేపీ కాలనీ, క్రాంతినగర్ కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలలో తిరుగుతూ సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ప్రజలను అప్రమత్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే వర్షం పడ్డ ప్రతిసారి సరూర్ నగర్ డివిజన్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వర్షానికే ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రాలేని దుస్థితి హైదరాబాద్ మహానగరంలో నెలకొందని అన్నారు. కొంతమంది నన్ను ట్రోల్ చేయాలని చెప్పి లాస్ట్ టైం ఇక్కడ వరదలు ఉంటే నేను ఇక్కడ రాళ్లు పెట్టి బ్రిడ్జ్ కట్టినా అని చెప్పి తెగ ట్రోల్ చేశారు. నేను ఆ రోజు అక్కడ రాళ్లు పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ వాటర్ ఇందులో నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంది. 1 కోటి రూపాయలు పెట్టి ఇక్కడ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టారు. కానీ ఇంజనీరింగ్ వైఫల్యం వల్ల నీరు అందులోకి పోకుండా ఇలా కాలంలోకి వెళ్తున్నాయి. అందుకని చెప్పి మీకు అర్థమవుతుందని చెప్పి పేపర్ల పైన రాసే అర్థం అవ్వట్లేదు అధికారులకు, ఇంకా ఈ టీఆర్ఎస్ నాయకులకు అని చెప్పి అర్థం అవ్వాలని చెప్పి ఆ రోజు నేను ఇక్కడ బ్రిడ్జ్ కట్టి మరీ చూయించిన. నీరు అందులోకి పోవాలి కానీ అందులోకి పోతున్నాయి అని చెప్పి దాన్ని అర్థం చేసుకోకుండా ప్రాబ్లం నేను చూడకుండా ఏదో నేను బ్రిడ్జ్ కట్టానని చెప్పి నన్ను ట్రోల్ చేశారు. ఇప్పుడు మీ వైఫల్యం వల్ల మీరు అధికారులతో పనులు చేయించకపోవడం వల్ల ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారో ఒకసారి గమనించండి.